హాయ్ అండి. ఈరోజు పచ్చిమిరపకాయలతో గోంగూర పచ్చడి చేద్దామని చెప్పి కొంచెం మా మొక్కల్లో కూడా గోంగూర వచ్చింది. అవి కూడా కట్ చేసి పెట్టుకున్నా. ముందుగా గోంగూర అయితే శుభ్రం చేసుకోవాలి. తర్వాత అయితే ఇంకా స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించేసుకోవడమే. అందులోకి పచ్చిమిరపకాయలు, చింతపండు, ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఉడికిపోయింది. ఇంకా వీటినైతే మిక్సీలో వేయట్లేదు. రోట్లో చేద్దామని చెప్పి మధ్యలో రెడీ చేసేసాను. ఇంకా దానిలోకి అయితే పచ్చిమిరపకాయలు, చింతపండు వేసి ముందుగా దంచేసుకుంటున్నాను. ఇవి కొంచెం కచ్చపిచ్చ నలిగిన తర్వాతనే గోంగూర పెట్టుకోవాలి. ఇంకా గోంగూర పెట్టుకుని దంచుకునేటప్పుడు కాస్త మెల్లిగా దంచుకోవాలి. అవి కంట్లో పడకుండా ఇంకా గోంగూర అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా నలిగిపోయింది. గోంగూర కూడా నలిగిపోయింది. ఈ గోంగూరలోకి చిన్నులపై జీలకర్ర వేసుకోవాలి కదా! రోలైతే గోంగూర పక్కకు అనుకోవచ్చు. కాకపోతే చిన్న రోలే కదా నేను తీసేసాను గోంగూర మొత్తం. ఇంకా అందులోకి చిన్నులపై జీలకర్ర నలిగిపోయిన తర్వాత పెద్ద ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. అవి కూడా కచ్చాపిచ్చా నలిగిపోయిన తర్వాత ఉన్న గోంగూర మొత్తం వేసేసాను. ఇవన్నీ మొత్తం కలిసిపోయిన తర్వాత తీసేసుకోవడమే. వీటికి తాలింపు అయ్యేం అవసరం లేదు. ఇంకా సాల్ట్ సరిపోయిందేమో చూసుకుని సరిపోకపోతే వేసుకోవచ్చు. నేను కొంచెం రోట్లో కూడా అన్నం వేసుకున్నాను. తిన్నాను. చాలా బాగుంది. గోంగూర పచ్చడిలోకి ఎప్పుడైనా కూడా ఆమ్లెట్ వేసుకుంటే ఇంకా చెప్పలేము, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దానికోసం అయితే నేను ఎగ్స్ అన్ని వేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, సాల్ట్, కారం వేసి ఇందులోకి అయితే ఇక పలకరు ఇష్టపడారు కదా, ఇలా ఆమ్లెట్లో వేసిస్తే అసలు తెలియట్లేదు. చాలా బాగుంది. అందుకని నేను చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఆమ్లెట్లో కలిపేశాను అనమాట. ఇక కాలిపోయింది. అసలు మెల్ట్ అయిపోయింది. లోపల అది ఆ పీసెస్ ఆకుల్లాగా ఏం తెలియట్లేదు. చాలా బాగా కాలిపోయింది. ఆమ్లెట్ వేసుకున్నాక ఎక్కువసేపు ఉండలేము. ఎందుకంటే అవి ఎక్కువసేపు ఉన్న కొందికి ఆమ్లెట్ తినబుద్ధి కాదు. ఇంకా వేడి మీద పెట్టేసుకున్నాం. గోంగూర పచ్చడి ఆమ్లెట్ సూపర్. ఇంకా వేడి వేడి అన్నం నెయ్యి వేసుకుని ఇవన్నీ పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. ఎండుమిరకాయలతో తెలిసిందే కదా, ఇంకా ఈ పచ్చిమిరకాయలతో కూడా చాలా బాగుంటుంది.